శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మీనరాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ రాశి వారికి రాశి అందే పాపగ్రహమైనటువంటి శని సంచారం వల్ల ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా అవి జాతకుడు వదులుకోవడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం, ఒక రాజకీయ పదవి కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ రావడం జరుగుతుంది. కొన్నాళ్ళుగా మీరు ఏదైనా ఒక కోర్టు కేసో ఏదో ఒక సమస్యో లేదంటే ప్రభుత్వంతో ఏదైనా వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసు లాంటిది ఏవైనా ఉంటే అది ఈ సమయంలో మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. గతంలో మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం లాంటిది ఏవైనా ఉంటే అది తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు ఇప్పటికైనా గతాన్ని వదిలివేసి మరి కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటేనే మంచిది. అలాగే కొంతకాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. బట్ ఏమాత్రం ఇతరులతో చర్చించి ఈ పనులు వాయిదా వేయకోకుండా వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. అలాగే ఇదే వారంలో ఏప్రిల్ 2వ తారీఖున ధన భాగ్యాధిపతి కుజుడు కూడా రాశిలో ప్రవేశిస్తున్నాడు. గతంలో ఉన్నటువంటి నిరుత్సాహం, బద్ధకం, నీరసం అంతా పోయి జాతకుడు చాలా ఉత్సాహంగా తన కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది. ఎవరో ఒక ఆత్మబంధువో స్నేహితుడో స్నేహితురాలు ప్రోత్సాహంతో మళ్ళీ మీరు ఉత్సాహంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు తలపెట్టే ఏ ప్రయత్నం అయినా గతంలో కాకుండా చాలా తొందరగా పూర్తవుతుంది. గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లు ఏవైనా ఉంటే అవన్నీ సరిదిద్దుకొని, అంటే మీ పొరపాటు ఏమీ లేకపోయినా అటువంటి నిందలు మీ మీద వస్తూ ఉంటాయి. అవి అన్నీ కూడా తప్పని రుజువు అవుతూ ఉంటాయి. అందువల్ల మళ్ళీ మీరు కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించడం మంచిది. ఇక వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీరు ఎంత మారాలనుకున్నా ఎవరో ఒకరు మళ్ళీ మిమ్మల్ని పాత జీవితంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ఆలోచనల్ని, వారి అలవాట్లని, వారి బలహీనతల్ని మీ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువలన ఇప్పటికైనా అటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంతకాలం పాటు దూరం పెట్టడం మంచిది. వారికి ఏ అవసరం వచ్చినా మీ మీద వాలిపోవడం, మీ దగ్గర నుంచి ధనం ఖర్చు పెట్టడం, చివరికి మళ్ళీ మిమ్మల్ని నిందించడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి మిత్రుల్ని దూరం పెట్టడం మంచిది. అలాగే ఈ బుధుడు వ్యయస్థాన సంచారం వలన మరి కొన్ని రుణాలు తీర్చే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీ కుటుంబంలో మీ తల్లిగారికో మీ భార్య గారికో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య రావడం, మళ్ళీ దాని మీద సమయాన్ని వెచ్చించవలసి కూడా ఉంటుంది. సో ఇప్పుడిప్పుడే ఏదో కోలుకుంటున్నాం, మళ్ళీ ఏదో దారిలో పడుతున్నాం అంటే మళ్ళీ ఏదో ఖర్చు, ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఒక పరీక్షలాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు చాలా ఓర్పుతో, సహనంతో మీ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వహించవలసి ఉంటుంది. ఏదైనా బాధ్యతలన్నా తప్పనిసరిగా తీర్చవలసి ఉంటుంది. అలాగే ఆ బాధ్యతలు తీరడానికి కావాల్సిన ధన సంపాదన కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఒక పరీక్షా సమయంగా భావించి నిరంతరం రోజుకి 15-16 గంటలు మీరు కృషి చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క పాత స్థితికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం చాలా వరకు మిమ్మల్ని ఒక స్త్రీ ఏ అవసరం వచ్చినా ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం కానీ, ఆగిపోయిన ధనం కానీ తిరిగి రావడం జరుగుతుంటుంది. ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది జరుగుతుంది. ఒక స్త్రీ ద్వారా మీకు శుభవార్త వింటారు. గతంలో దూరమైనటువంటి వారు మళ్ళీ మీ జీవితంలో కలుసుకుని మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా మీనరాశి వారికి మళ్ళీ మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పు ఈ సమయం నుంచి రావడం జరుగుతుంది. దాన్ని మీరు పూర్తిగా సహకరిస్తే మళ్ళీ మీరు కంప్లీట్గా మీ యొక్క జీవితం సక్సెస్ వైపు నడిచే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన
తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ రెండు విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవటం అన్నమాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడం అన్నమాట. అందువలన ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ రెండు గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని, అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే, ఒక ఇద్దరు కానీ, నలుగురు కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక నలుగురు ముగ్గురు ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగిలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని, మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.